యుక్రెయిన్ యుద్ధం ముగింపునకు వెళ్తుందా అంటే అవునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమాధానమిస్తున్నాడు. తాజాగా ట్రంప్ సొంత గోల్ఫ్ రిసార్ట్ మార్-ఏ-లాగోలో జెలెన్స్కీతో సమావేశమయ్యాడు. శాంతి చర్చలకు 95% అన్ని పార్టీలు అంగీకరించినట్టు తెలిపాడు. నిజానికి శాంతి చర్చలు సక్రమంగానే ముందుకు సాగుతున్నాయి. కానీ 2 అంశాలు మాత్రం ఈ చర్యలను ఎటువైపు తీసుకెళ్తాయన్నది తెలియడం లేదు. ఆ 2 అంశాల్లో ఒకటి జపోరిజియా అణు కేంద్రం, రెండోది రష్యా ఆక్రమిత యుక్రెయిన్ భూభాగాలు. ఈ రెండింటిపైనే అటు యుక్రెయిన్ ఇటు రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఈ రెండే యుక్రెయిన్ శాంతి చర్చల్లో కీలకంగా మారాయి. యుక్రెయిన్ యుద్ధం 2026లో ముగుస్తుందా? జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం ఎవరికి దక్కుతుంది? యుక్రెయిన్ తన భూభాగాలను త్యాగం చేస్తుందా? లెట్స్ వాచ్. 2026లో యుక్రెయిన్ వార్ ఎండ్ అవుతుందా? జెలెన్స్కీ డిమాండ్లకి రష్యా అంగీకరిస్తుందా? యుక్రెయిన్ భద్రతకు అమెరికా రెడీ అంటుందా? సంవత్సరం వోలోదిమిర్ జెలెన్స్కీకి అస్సలు కలిసి రాలేదు. యుక్రెయిన్ అధ్యక్షుడు మరో ఏడాది పాటు యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అటు రష్యా దాడులు భీకరంగా సాగుతున్నాయి. ఇటు యుద్ధ భూమిలో యుక్రెయిన్ సైన్యం ఎలాంటి పురోగతి లేకుండా స్తంభించిపోయింది. 2025వ సంవత్సరాన్ని ఓవల్ కార్యాలయంలో కీలకమైన సమావేశంతో జెలెన్స్కీ ప్రారంభించాడు. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో యుక్రెయిన్ అధ్యక్షుడు ఫిబ్రవరి చివర్లో సమావేశమయ్యాడు. ఈ మీటింగ్ కాస్త మాటల యుద్ధానికి దారితీసింది. దీంతో ఎలాంటి ఒప్పందం కుదరకుండానే జెలెన్స్కీ వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత నెలల్లో మరెన్నో సమావేశాలు, దౌత్యపరమైన ప్రయత్నాలు జరిగాయి. ఆ చర్చల్లో జెలెన్స్కీ మెత్తబడటం కనిపించింది. శాంతి చర్చలకు యుక్రెయిన్ అధ్యక్షుడు సానుకూలంగా మారాడు. అయినప్పటికీ శాంతి మాత్రం యుక్రెయిన్ కి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇప్పుడు జెలెన్స్కీ ఎదుట అతిపెద్ద ప్రశ్న నిలిచింది. భూభాగాలను వదులుకోవడానికి జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నాడా? శాంతి కోసం యుక్రెయిన్ తన ప్రాంతాలను త్యాగం చేయక తప్పదా? ఎందుకంటే యుక్రెయిన్ అధ్యక్షుడు ఎంత ప్రయత్నిస్తున్నా భూభాగాలను కాపాడుకోవడం, శాంతిని పొందడం అనేది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. తాజాగా జెలెన్స్కీ మళ్లీ అమెరికా పర్యటనకు వెళ్లాడు. ఈసారి ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీకి చేరుకున్నాడు. అక్కడ మరోసారి అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యారు. మయామీలో ట్రంప్కి చెందిన గోల్ఫ్ రిసార్ట్ మార్-ఏ-లాగోలో అమెరికా అధ్యక్షుడితో జెలెన్స్కీ సమావేశమయ్యాడు. ఈ భేటీ ఉద్దేశం యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే మార్గాలను అన్వేషించడమే. అయితే ట్రంప్ నిర్వహించే సమావేశంలో కనిపించే ప్రత్యేక హడావిడి ఈ మీటింగ్లోనూ కనిపించింది. రిపోర్టర్లతో ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఏమైనా తింటారా? తిన్నదాన్ని లంచంగా భావిస్తారా అంటూ వెటకారంగా స్పందించాడు. ఈ విషయాన్ని పక్కన పెడితే సరిగ్గా సమావేశానికి ముందు ట్రంప్కి అనూహ్యమైన కాల్ వచ్చింది. ఆ కాల్ ఎవరు చేశారో ఊహించగలరా? ఎస్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ట్రంప్కి కాల్ వచ్చింది. జెలెన్స్కీ మీటింగ్కి ముందు ట్రంప్కి గతంలో కూడా పుతిన్ కాల్ చేశాడు. అలా జరగడం ఇది రెండోసారి. జెలెన్స్కీ చివరిసారి ట్రంప్ని కలవడానికి కొన్ని గంటల ముందే పుతిన్ నుంచి కాల్ వచ్చింది. ఒకసారి జరిగితే అది యాదృచ్ఛికం కావచ్చు, కానీ 2 సార్లు జరిగితే మాత్రం అది ఒక ప్యాటర్న్ అని చెప్పవచ్చు. అయితే ట్రంప్, పుతిన్ దేని గురించి ఫోన్లో చర్చించారు? దాని గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అటు ట్రంప్ కానీ ఇటు పుతిన్ కానీ ఆ వివరాలను వెల్లడించలేదు. కానీ జెలెన్స్కీ సమావేశానికి ముందు ట్రంప్కి పుతిన్ కాల్ చేశాడంటే ఆ ఉద్దేశం ఏమిటో అంచనా వేయవచ్చు. జెలెన్స్కీతో జరిపే చర్చలు ఏ దిశలో టర్న్ అవ్వాలో ముందే నిర్ణయించడానికి ట్రంప్కి పుతిన్ కాల్ చేసి ఉండొచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో తాను మాట్లాడినట్టు ట్రంప్ తెలిపాడు. యుద్ధం ముగింపునకు రష్యా సాయం చేస్తుందని వెల్లడించాడు. రష్యా సైతం యుక్రెయిన్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ వివరించాడు. యుక్రెయిన్ విజయాన్ని రష్యా కోరుకోవడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. దానికి కూడా ట్రంప్ సమాధానమిచ్చాడు. ఈ విషయాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడికి తాను వివరించినట్లు ట్రంప్ చెప్పుకొచ్చాడు. యుక్రెయిన్ పురోగతి పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ చాలా ఉదారంగా ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. చాలా తక్కువ ధరలకే ఇంధనం, విద్యుత్, ఇతర వస్తువులను సరఫరా చేయడంతో సహా పుతిన్ ఎంతో సానుకూలంగా ఉన్నట్టు ట్రంప్ స్పష్టం చేశాడు. అయితే దీనిపై జెలెన్స్కీకి ఎన్నో అనుమానాలు కలిగి ఉండొచ్చు. ఎందుకంటే ట్రంప్ ఈ మాటలు చెబుతున్నప్పుడు జెలెన్స్కీ మొహంలో రంగులు మారాయి. మరోవైపు ఈసారి ఎలాగైనా శాంతి ఒప్పందం కుదురుతుందనే నమ్మకం ట్రంప్లో కనిపిస్తుంది. దీనికోసం అమెరికా అధ్యక్షుడు ఎలాంటి డెడ్ లైన్ పెట్టుకోలేదు. ట్రంప్ అభిప్రాయం ప్రకారం శాంతి ఒప్పందానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఈ యుద్ధం శాశ్వతంగా కొనసాగించడం. రెండోది, ఇరు
పక్షాలు ఒక ఒప్పందానికి వచ్చి ఇప్పుడే యుద్ధానికి ముగింపు పలకడం. నిజం చెప్పాలంటే యుక్రెయిన్ పరిణామాలపై ట్రంప్ అభిప్రాయం లోతైన విశ్లేషణగానే చెప్పవచ్చు. Somebody would say 95%. I don't know what percent, but we have made a lot of progress on ending that war, which is really certainly the most deadly war since World War II, probably the biggest war since World War II. And we discussed all the aspects of the peace framework, which includes, and we have great achievements, 20-point peace plan, 90% agreed, and US-Ukraine security guarantees, 100% agreed. US-Europe-Ukraine security guarantees, almost agreed. Military dimension, 100% agreed. సో శాంతి ఒప్పందానికి 95% అంగీకరించినట్టు ట్రంప్ చెబుతున్నాడు. జెలెన్స్కీ మాత్రం 99% అంగీకరించినట్టు వెల్లడించాడు. రాబోయే 50 ఏళ్ల వరకు యుక్రెయిన్కి భద్రత కల్పిస్తామనే గ్యారంటీ కావాలని జెలెన్స్కీ కోరాడు. అమెరికా మాత్రం 15 ఏళ్లు భద్రతకు హామీ ఇచ్చింది. ఈ చర్చల్లో ఏర్పడిన గ్యాప్ ఇదే. అయితే 2 విషయాలు తప్ప అన్ని రకాలుగా శాంతి ఒప్పందం మాత్రం ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అందులో ఒకటి జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ భవితవ్యం నిర్ణయించడం. యూరోప్లోనే అతిపెద్ద అణు కేంద్రం ఇది. యుక్రెయిన్ పవర్ గ్రిడ్ కి ఇది వెన్నెముకలా నిలిచింది. ఇప్పుడు ఈ న్యూక్లియర్ ప్లాంట్ రష్యా నియంత్రణలో ఉంది. ఈ ప్లాంట్ ని మాస్కో 2022లోనే స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఇక్కడ భీకరమైన పోరాటాలు జరుగుతున్నాయి. ఈ అణు ప్లాంట్ విషయమై ట్రంప్ ప్రాథమికంగా ఓ ప్రతిపాదన చేశారు. జపోరిజియా ప్లాంట్ ని యుక్రెయిన్, రష్యా, అమెరికా ఈ 3 దేశాలు కలిసి ఉమ్మడిగా నిర్వహించాలని ట్రంప్ ప్రతిపాదించాడు. కానీ దీనికి యుక్రెయిన్ అంగీకరించలేదు. యుక్రెయిన్, అమెరికా మాత్రమే ఈ ప్లాంట్ ని నిర్వహించేందుకు మాత్రమే జెలెన్స్కీ సుముఖత వ్యక్తం చేస్తున్నాడు. సో ఇది జరిగే పని కాదు. అందుకే ముందుగా పరిష్కరించుకోవాల్సిన అంశం ఇదే. శాంతి ఒప్పందానికి రెండో మార్గం భూభాగాలు. ప్రస్తుతానికి ఇదే అత్యంత కీలకమైన అతిపెద్ద సమస్య. యుద్ధంలో రష్యా సుమారు 20% యుక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకుంది. రష్యా కంట్రోల్లోని భూభాగాల్లో క్రిమియాతో పాటు డాన్బాస్ రీజియన్లోని తూర్పు ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలను వెనక్కి ఇచ్చేందుకు రష్యా అంగీకరించడం లేదు. అయితే శాంతి కోసం యుక్రెయిన్ ఆ భూభాగాలను వదులుకుంటుందా? ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఇదే. ఈ విషయంలో రాయితీలను ఇచ్చేందుకు జెలెన్స్కీ నిరాకరిస్తున్నాడు. కానీ యుక్రెయిన్ కోల్పోయిన భూభాగాలను తిరిగి దక్కించుకోవడం అనేది అసాధ్యంగా క్రమంగా జెలెన్స్కీకి కూడా అర్థమవుతుంది. యుక్రెయిన్ ఇప్పటికే దాదాపుగా లుహాన్స్క్ రీజియన్ను మొత్తం కోల్పోయింది. డొనెట్స్క్ రీజియన్లోని 70% భూభాగాలు రష్యా ఆధీనంలోనే ఉన్నాయి. రష్యా నియంత్రణలో ఉన్న ఆ ప్రాంతాలను యుద్ధం తర్వాత యుక్రెయిన్ తిరిగి పొందడం అనేది అసాధ్యంగానే కనిపిస్తుంది. ఇక చర్చల ద్వారా ఆ భూభాగాలను తిరిగి దక్కించుకోవడం అంతకంటే అసాధ్యమైన పని అని తెలుస్తోంది. అయితే దేశ భూభాగాలను దారాదత్తం చేసిన నాయకుడిగా ముద్ర వేయించుకోవడానికి జెలెన్స్కీ ఇష్టపడటం లేదు. అలా చేస్తే జెలెన్స్కీ రాజకీయ జీవితం సమాధి అవ్వడం ఖాయం. అందుకే ఈ విషయంలో జెలెన్స్కీ కాలయాపన చేస్తున్నాడు. యుక్రెయిన్ భూభాగాలను వదులుకోవాలా వద్దా అన్నది కేవలం యుక్రెయిన్లు మాత్రమే నిర్ణయించగలరని జెలెన్స్కీ వాదిస్తున్నాడు. ప్రజల నిర్ణయం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని యుక్రెయిన్ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నాడు. అయితే రెఫరెండంకు రష్యా అంగీకరిస్తుందా? తాము స్వాధీనం చేసుకున్న భూభాగాల విషయంలో యుక్రెయిన్లో ప్రజాభిప్రాయ సేకరణకు మాస్కో సిద్ధంగా లేదు. తాజాగా వ్లాదిమిర్ పుతిన్ తమ సైన్యాధ్యక్షులకు 2 పనులు చేయమని ఆదేశించాడు. ఒకటి, డాన్బాస్ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించడం. రెండోది, జపోరిజియాలో భూభాగాన్ని మరింతగా విస్తరించడం. కుపియాన్స్క్లో శత్రువుల చేసే ప్రయత్నాలకు ధీటుగా తిప్పికొట్టాలని పుతిన్ సూచించాడు. అందుకోసం వాస్టో గ్రూప్తో కలిసి జపోరిజియా విముక్తి కోసం ముందడుగు వేయాలని రష్యా అధ్యక్షుడు ఆదేశించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధం ఎటువైపు దారితీస్తుంది? ప్రస్తుతానికి చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా, యుక్రెయిన్ మధ్యవర్తులు వచ్చే వారం ప్రారంభంలో మళ్లీ మీటింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ట్రంప్ మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ కి కాల్ చేయబోతున్నారు. ఎందుకంటే రష్యా అంగీకరించకుండా ఏ ఒప్పందమైనా ముందుకు సాగదు. జనవరిలో పూర్తిగా యుక్రెయిన్, యూరోప్, అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు జరగచ్చు. యూరోపియన్ నాయకులతో కూడా ట్రంప్ సమావేశం కానున్నాడు. మొత్తానికి దౌత్య ప్రయత్నాలు అత్యున్నత స్థాయిలోనే జరుగుతున్నాయి. 2026లోనైనా ఈ యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందం కుదురుతుందా? అన్నింటికంటే ముఖ్యంగా ఒకవేళ శాంతి ఒప్పందం కుదిరితే యుద్ధం తర్వాత యుక్రెయిన్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ప్రపంచమంతా ఇదే ఆసక్తితో గమనిస్తోంది.